అందరికీ నమస్కారం. పత్రికా విలేకరులకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చిన మా యొక్క పార్టీ శ్రేణులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి మున్సిపల్ మీటింగ్ వాయిదా పడడం, దానిపైన మా వాళ్ళు అందరూ వివరణ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటంటే, ఆ రోజు అనుకోని పరిస్థితుల్లో మా చైర్మన్ గారికి హెల్త్ గ్రౌండ్స్ బాగాలేదన్న చైర్మన్ గారు కమిషనర్ గారికి ఫోన్ చేసి, సార్ ప్రస్తుతానికి ఈ యొక్క వాయిదా వేయండి, మేము తదుపరి డేట్ నేను చెప్తానని చెప్పడం జరిగింది. కానీ కమిషనర్ గారు ఎవరు చెప్పారో తెల్ల రెడ్ బుక్ రాజ్యాంగం అని ఆయన చెప్పినట్టు అక్కడి నుంచి ఏమన్నా మెసేజ్ వచ్చిందో ఏమో తెలియదు, ఆయన మీటింగ్ జరిపించారు. రాజ్యాంగంలో ఎక్కడా లేదు ఇటువంటి యొక్క సంస్కృతి. కాబట్టి ఈ పలంనేరు ప్రజలు అందరూ చూస్తూ ఉన్నారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, నేను మాట్లాడడం ఏమంటే, ఎలకలు కొరికేసింది అంటున్నారు కదా, నిన్ను ఎందుకు కొరకలేదు ఎలక? మీ ఇద్దరు కౌన్సిలర్లు గెలిచారు కదా, మీది మాత్రం ఎందుకు కొరకలేదు ఎలక? మాట్లాడేటప్పుడు తెలుసుకోవాలా. ఎలకలు కొరికిందని చెప్పావు కదా, వాళ్ళు ఎందుకు కొరికిందని కూడా నువ్వు చెప్పాలా. రేపు నేను చెప్తా ఎందుకు కొరికింది ఎలకలని. నువ్వు మళ్ళీ మాట్లాడతారు. మీరు మాట్లాడారంటే నేను దానికి వివరణ నేను మళ్ళా నేను ఇస్తా. ఏ ఎలక కొరికింది, ఎందుకు కొరికింది అంతా నా దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు మున్సిపాలిటీలో నేను ఉన్నాను. ఎంత ఎలక ఎంత ఇస్తే ఎంత ఎలక కొరుకుతుంది అనేది అంతా నా దగ్గర చిట్టా ఉంది. అది విప్పామంటే నేను విప్పేస్తా, మళ్ళీ మీ పరిగెపోతుంది. దయచేసి మాట్లాడేటప్పుడు మన స్టేజ్ ఏమి, మనం ఎవరి గురించి మాట్లాడాలా, ఎంత దూరంలో మాట్లాడాలా అర్థం చేసుకొని మాట్లాడాలా. మీకు 11 సీట్లు వచ్చిందంటే ఎందుకు వచ్చింది? ఈవీఎంలు మీరు మెయింటైన్ చేశారు. ఢిల్లీలో ఎట్లొచ్చింది, మీకు హర్యానాలో ఎట్లొచ్చింది, బీహార్లో ఎట్లొచ్చింది? అన్ని జాగాలో ఎలకలు కొరికిందని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు. ప్రపంచం మొత్తం కోడై కూస్తూ ఉంది ఎలకలు మీరు కొరికిపిస్తూ ఉన్నారు అనేసి, ఈవీఎంలు కొరికేసింది అనేసి. కాబట్టి మీరు ఇప్పుడైనా ఆలోచించండి. దయచేసి ఎలకల విషయం మాట్లాడితే చిట్టా నేను విప్పేస్తాను, మళ్ళీ మీరే అవమానపడతారు. మీరు మాట్లాడుకోండి, ఈ విషయం మాట్లాడుకోండి. ఇంకొక ఓపెన్ ఛాలెంజ్ చెప్తాను. మీరు రేపు నెలలో ఎలక్షన్ పెడతారా, జనవరిలో పెడతారా, ఫిబ్రవరిలో పెడతారా, మార్చిలో పెడతారా, ఎప్పుడైనా పెట్టండి. 26 వార్డులు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము గెలిపిస్తాము. తప్పకుండా వైఎస్ఆర్ జెండా మున్సిపాలిటీలు ఎగరేస్తామో అది మాత్రం నేను గంట పరంగా చెప్తా ఉంటా. అధికారం మీ చేతిలో ఉంది, మీరు ఏమన్నా చేసుకోండి, భయపడే ప్రసక్తే లే. మా దాంట్లో మీరు ఎలకలు కొరికిపించినా కూడా మేము దాన్ని ఎలా చేయాలని మాకు తెలుసు. మేము 26 మంది 26 వార్డులు గెలుస్తాము, వైఎస్ఆర్ జెండా ఎగరేస్తాము. నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.